రాకాలోకంకి స్వాగతం. రాకాలోకంలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే అక్కడ లైక్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీ మిత్రులతో బంధువులతో షేర్ చేసుకునేందుకు షేర్ ఆప్షన్ ఉంది. మీరు షేర్ చేసి మీ మిత్రులకు బంధువులకు పంపవచ్చును. అదేవిధంగా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు మీ మద్దతు తెలుపవచ్చును. సబ్స్క్రైబ్ చేయడానికి ఒక్క పైసా ఖర్చు లేదు, కేవలం సబ్స్క్రైబ్ బటన్ని నొక్కాలి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక నొక్కితే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియో అప్లోడ్ చేయగానే, పోస్ట్ పెట్టగానే మీకు ముందుగా తెలుస్తుంది. రాకాలోకంకి పునఃస్వాగతం మిత్రులారా. కొద్ది రోజుల క్రితం రాకాలోకంలో ఒక వీడియోలో రాహుల్ గాంధీకి ఈసారి అటు అమేఠీ దక్కదు, ఇటు వయనాడు దక్కదు అన్నటువంటి అర్థం వచ్చేటటువంటి వీడియో చేశాం. ఎందుకంటే ఇండి కూటమి భాగస్వామి అయినటువంటి వామపక్ష సిపిఐ వయనాడు మాది అని చెప్పి వాదిస్తోంది, మాకు వయనాడు సీట్ ఇవ్వాలి అని చెప్పి వాదిస్తోంది. కాబట్టి రాహుల్ గాంధీకి ఈసారి వయనాడు వదిలి వేరే చోటకు వెళ్లాల్సి రావచ్చును అన్నటువంటి అనుమానం వ్యక్తం చేశాము. ఇప్పుడు అనుమానం దాదాపు నిజమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వామపక్షాలు ఇండి కూటమి అంటే కాంగ్రెస్తో పాటు కలిసి కూటమి కట్టినప్పటికీ అది అన్ని చోట్ల వర్తిస్తుంది, కానీ కేరళలో వర్తించదని స్పష్టం చేశాయి. కేరళలో వామపక్షాలు అన్ని సీట్లకు తమ అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. సిపిఐకి 4 సీట్లు ఇవ్వడం జరిగింది. అందులో తిరువనంతపురం ఒకటి. తిరువనంతపురంలో శశి థరూర్ ఉన్నారు, 3rd టైం ఎంపీ. ఆయనకు వ్యతిరేకంగా సిపిఐ అభ్యర్థిని పెట్టబోతుంది. మరొక 2 సీట్లు, మావెలిక్కారా ఒక సీటు ఉంది. అయితే అన్నిటికన్నా ఆసక్తికరమైనది ఏంటంటే 4వ సీటు వయనాడ్. సిపిఐకి ఇచ్చినటువంటి వయనాడ్ సీట్లో వామపక్షం సిపిఐ తన అభ్యర్థిని ప్రకటించింది. ఎవరో అల్లాటప్ప ఆషామాషి అభ్యర్థిని ప్రకటించి ఉన్నట్టయితే పెద్దగా ఎవరు పట్టించుకుని ఉండేవాళ్ళు కాదు. యానీ రాజా అనేటటువంటి కార్యకర్తని, పార్టీ నాయకురాల్ని అభ్యర్థిగా ప్రకటించారు. ఈ యానీ రాజా ఎవరు? యానీ రాజా సిపిఐ యొక్క జాతీయ కార్యదర్శి అయినటువంటి డి రాజా భార్య. అన్ని పార్టీల్లాగానే వామపక్షాల్లో కూడా కుటుంబ పాలన నడుస్తుంది. ఆ డి రాజా గారి కుమార్తె అపరాజిత రాజా ఢిల్లీలో బీజేపీ, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేక రాజకీయాలు జేఎన్యూలో చేసింది. తల్లి యానీ రాజా చాలా కాలంగా పనిచేస్తోంది. సిపిఐ యొక్క మహిళా విభాగానికి ఆమె జాతీయ నాయకురాలు, చాలా కాలంగా పనిచేస్తున్నారు. గతంలో కూడా ఆమె పెద్ద పెద్ద పదవుల్ని అనుభవించారు. ఆమెని అభ్యర్థిగా ప్రకటించారు. అంటే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారి భార్య, అందున ఆమె కార్యకర్త, అధికార కుటుంబానికి చెందినటువంటిది. కాబట్టి ఒక డైనాస్ట్ ఇంకొక డైనాస్ట్ తోటి, ఒక కుటుంబ పాలకుడు మరొక కుటుంబ పాలకుడితో పోరాడాల్సినటువంటి పరిస్థితి వయనాడులో వచ్చింది. దీంతో మిత్రపక్షాలతో చెలిమిని కాపాడేందుకు రాహుల్ గాంధీ వయనాడు నుంచి తప్పుకునే అవకాశం ఉంది. లేకపోతే ఇండి కూటమి అనేది పటాపంచలైపోతుంది. ఇప్పటికే శరద్ పవార్ ఉన్నారో లేదో తెలియదు, చాలా రాష్ట్రాల్లో మమతా బెనర్జీ ఉందో లేదో తెలియదు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ తప్ప మిగతా అన్ని చోట్ల పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సీట్లను తగ్గించవచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ ఆ సీట్లను తీసుకోవచ్చును. హర్యానాలో, హిమాచల్లో, గుజరాత్లో, ఢిల్లీలో సీట్లు తీసుకుంటుంది కాంగ్రెస్ నుంచి, కానీ పంజాబ్లో ఒక సీటు కాంగ్రెస్కి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఓవరాల్గా ఇప్పటికే ఇండి కూటమి పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంభొట్టులాగా ఉంది. ఇప్పుడు యానీ రాజా రంగంలోకి దిగినట్టయితే, సిపిఐ మొండుపట్టు పట్టినట్లయితే, సిపిఐ కోసము రాహుల్ గాంధీ వయనాడు వదిలే పరిస్థితి వస్తుంది. నిజానికి వయనాడులో రాహుల్ గాంధీ భారీ మెజారిటీతో గెలిచారు. ఎందుకంటే అక్కడ 52% ముస్లిం ఓట్లు, నియర్లీ 14 to 15% క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఈ 2 ఓట్లు కలిస్తే ఆయనకి హిందూ ఓట్లు అక్కర్లేదు, ఖచ్చితంగా గెలుస్తారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆయన అమేఠీకి వెళ్ళలేరు,
అమేఠీ సీటుని ములాయం సింగ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి పొత్తులో విడిచిపెట్టారు. కానీ రాహుల్ గాంధీ పోటీ చేస్తారా అన్నటువంటి విషయం స్పష్టత లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ ఒక్కసారి అమేఠీకి వెళ్ళారు. అది ఒక వారం క్రితము భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా. కాబట్టి అమేఠీలో గెలిచే అవకాశం లేదు. స్మృతి ఇరానీ మళ్ళీ గెలిచేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇప్పుడు వయనాడు కూడా పోయినట్టయితే ఆయనకు అయితే కర్ణాటక లేకపోతే తెలంగాణ మాత్రమే దిక్కయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కర్ణాటకలో కూడాను బీజేపీ ప్రభంజనం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన తెలంగాణ నుంచి పోటీ చేసే సూచనలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లలో కూడాను ఆయనకి సరైన సీటు లభ్యం కాకపోతే తల్లిలాగా ఆయన కూడా రాజ్యసభ రూటు ద్వారా ఏదో ఒక రకంగా ప్రవేశించడం తప్ప వేరే మార్గము రాహుల్ గాంధీ దగ్గర లేదు. చాలా కీలకమైనటువంటి సమస్య, పార్టీకి జీవన్మరణ సమస్య, పార్టీ యొక్క కీలకమైన నేత రాహుల్ గాంధీకి కీలకమైనటువంటి సమస్య, ప్రాణాంతకమైనటువంటి ఇష్యూ. అమేఠీ పొమ్మంది, వయనాడు రమ్మనడం లేదు. ఇప్పుడు ఎక్కడ ఏం చేయాలో తెలియదు. రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? రాహుల్ గాంధీ వీటన్నిటినీ వదిలిపెట్టి తనే ఎంచుకున్నటువంటి భారత్ జోడో న్యాయ యాత్రకి సెలవు ప్రకటించేసేసి ఆయన ఇంగ్లండ్కు వెళ్ళారు. యూకేలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన ఎప్పట్లాగే భారత వ్యతిరేక ప్రసంగాలు చేయడానికి వెళ్ళారు. గతేడాది సరిగ్గా ఇదే టైంలో, గతేడాది మార్చి నెలలో యూకేలో ఆయన పర్యటించారు. పెగాసస్ రకరకాల ఇష్యూల్ని తీసుకుని ఇండియా వ్యతిరేక ప్రచారం చేసి ఆయన వచ్చారు. సరిగ్గా ఏడాది అయింది కాబట్టి తద్దినం పెట్టడం కోసము మళ్ళీ భారత వ్యతిరేక కార్యక్రమం కోసం ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళారు. ఇక్కడ వయనాడు ఉంటుందో ఊడుతుందో తెలియనటువంటి పరిస్థితి. కానీ అయ్యవారు యూకేలో కార్యక్రమాల నిమిత్తము గొంతు సవరించుకునేందుకు వెళ్ళారు. గొంతు సవరించుకుని భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసేందుకు వెళ్ళారు. న్యాయ యాత్రను కూడా ప్రస్తుతానికి ఆపేశారు. ఏం జరుగుతుందో చూద్దాం. రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తారా, లేకపోతే సిపిఐని ఒప్పిస్తారా, లేకపోతే రాజ్యసభ రూట్ ఎంచుకుంటారా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.